హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే రోజుకు మనం ఎన్ని బ్లౌజులు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, అట్లాగే ఈరోజు నేను ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేశాను, ఎంత సంపాదించాను, అట్లాగే నా ఈజీ సీక్రెట్ మెథడ్ అయితే మీకు చెప్తాను అనమాట. రోజుకి 10-15 బ్లౌజెస్ ఈజీగా కుట్టవచ్చు, కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆ ఈజీ మెథడ్ అనేది ఈరోజు మీకు చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బ్లౌజెస్ అన్నీ అయితే కూడా అర్జెంట్ బ్లౌజెస్ అనమాట. అర్జెంట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు నేను లైనింగ్లు అయితే వాష్ చేయనండి. లైనింగ్లు వాష్ చేయకుండా అలాగే వేసేస్తాను. ఎందుకంటే ఈరోజు మనకి ఒక 10 బ్లౌజెస్ ఇచ్చి రేపు మార్నింగ్ ఇవ్వమంటే అది మనం వాష్ చేసి అది ఆరి వాటిని అన్నిటినీ నీట్గా సాగదీసి పెట్టుకునేసరికి ఒక హాఫ్ డే అయిపోతుంది అనమాట. సో అందుకని అర్జెంట్ బ్లౌజెస్ వచ్చినాయి. అది ఒక బ్లౌజ్ ఈరోజు ఇచ్చి రేపు ఇవ్వమంటే ఒక బ్లౌజు మనం వాష్ చేసి పెట్టుకోవచ్చు, కానీ 10 బ్లౌజెస్ ఇవ్వమంటే కష్టం అనమాట. సో అర్జెంటుగా బ్లౌజెస్ వచ్చినాయి అనమాట. అందుకని నేను వాష్ చేయకుండా అట్లాగే కట్ చేస్తున్నాను అనమాట. కింద హెచ్చు తగ్గుల కోసం ఒక లైనింగ్ డ్రా చేసుకోండి ఎప్పట్లాగే. అట్లాగే ఫస్ట్ నడుం లూజ్ తీసుకోండి, టేప్ మెజర్మెంట్స్ తోటి నడుం లూజ్ తీసుకోండి. నడుం లూజ్ ఎంత ఉంది? 32.5 ఉందన్నమాట. 32.5కి మార్కింగ్ వేసుకోండి. నేను ఏ ప్లేసులకి తగ్గట్టు ఆ ప్లేసుల్లో నెంబర్స్ నోట్ చేస్తానండి. మీకు అర్థం కాకపోతే పక్కన నోట్ చేసుకోండి. చెస్ట్, నడుము అని పక్కన రాసుకొని దాని పక్కన ఇంత మెజర్మెంట్ వచ్చిందని రాసుకోండి. ఓకేనా, నాకైతే ఊతాగా ఎట్లా వచ్చో అట్లాగా రాసేసుకుంటాను అనమాట. ఇక్కడ నడుము బ్యాక్ పార్ట్ని సమానంగా పట్టుకొని వీపు క్లాత్ ఉంటుంది కదా కింద, అది ఎంత వచ్చిందో మెజర్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది? 3.7 వచ్చింది అనమాట. నేను 3.7కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ వేయట్లేదండి, ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం నెక్ కింద చూసుకుంటున్నాను. నెక్ కింద చూస్తే 18.5 వచ్చింది. బట్ ఇది కరెక్ట్ కాదేమో అని నా డౌట్. ఎందుకంటే నెక్ చాలా చిన్నగా ఉందన్నమాట, చాలా కింద నడుముకి ఒక 3 ఇంచెస్ పైనే ఉంది. సో అది ఫ్రంట్కి వచ్చేసరికి మనకి చెస్ట్ కిందకే బెల్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దాని మెజర్మెంటే కానీ చెస్ట్ మీద మెజర్మెంట్ కాదనమాట. సో మనము ఫ్రంట్ కూడా తీసుకుందాం, చాలా తేడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఫ్రంట్ లూజ్ కూడా తీసుకుందాం. ఫ్రంట్ లూజు చంక కుట్టు దగ్గర నుంచి ఉక్సులు పట్టీకి మనం మెజర్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర నుంచి మనం ఉక్సులు పట్టిని మెజర్ చేస్తే 10 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే చెస్ట్ లూజు 10 ఇంచెస్. ఇంకా కొంచెం స్ట్రెచ్ చేస్తే ఇంకొంచెం లూజ్ వస్తుంది. బట్ స్ట్రెచ్ చేయకుండా నార్మల్గా వాళ్ళు ఉక్సు పెట్టుకున్న తర్వాత స్ట్రెచ్ అయి ఉంటుంది కదా, ఆ సాగిన క్లాత్ సరిపోతుంది అనమాట మనకి మెజర్మెంట్కి. సరేనా, ఇక్కడ నేను చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ అయితే రాసుకున్నాను. నేను ఏ భాగంలో ఏ మెజర్మెంట్ అయితే ఇస్తానో ఆ భాగంలో నేను మెజర్మెంట్స్ అయితే రాసుకుంటాను. ఇక్కడ మీరు బ్లౌజ్ కూడా చూసినట్లయితే ఆమెకి చెస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది. బ్లౌజెస్కి మనకి మార్కింగ్ అనేది పడుతుంది కదా, సో మీరు బ్లౌజులు చూసి కూడా ఆ డాట్ చూసి కూడా మీరు మార్కింగ్ వేసుకోవచ్చు, చెస్ట్ లూజు కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ షోల్డర్ మీద సమానంగా పట్టుకొని ఆమ్ లూజ్ అయితే తీసుకోండి. ఆమ్ లూజ్ వచ్చేసి 8.5, 8.7 అట్లా ఉందన్నమాట. సో అది నోట్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ వచ్చి ఆమెకి 2.5 ఉన్నట్లుంది. 2.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మీద అటు సైడ్ షోల్డర్ ఇటు సైడ్ షోల్డర్ రెండు పట్టుకొని నెక్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. మీరు కొత్తగా కనుక స్టిచ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా ప్రతి భాగాన్ని మీరు మెజర్ చేసుకోవాలి. నెక్ని కానీ షోల్డర్ని కానీ చిన్నవి కూడా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, నెక్ 12 ఇంచులు వచ్చింది డబల్ మీద, అంటే సింగిల్ లేయర్ మీద అయితే 24 వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.7 ఉందండి. మనం 14 ఇంచెస్ కూడా పెట్టవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఏమో కొంచెం మనిషి కొంచెం గట్టి పర్సనాలిటీ కాబట్టి కొంచెం పొడవు కూడా పెట్టుకోవచ్చు అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.7 ఆర్ 6.5 ఉందండి. చిన్న డాట్స్ దగ్గర కూడా మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది తేడా వస్తుంది అనమాట. ఒక్క పాయింట్లో కూడా లూజ్ వేయచ్చు. కొంతమంది కరెక్ట్గా బాడీకి అద్దినట్టే వేస్తారు, అంటే కొంచెం కూడా లూజ్ లేకుండా. అలాంటి వాళ్ళకి 1 పాయింట్ లూజ్ ఉన్నా కూడా మళ్ళీ తీసుకొస్తారు అనమాట.
సో 1 పాయింట్ కూడా మనం కౌంట్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 వచ్చిందండి. హ్యాండ్ లూజ్ కూడా హ్యాండ్ లూజ్ అంటున్నాను, హ్యాండ్ పొడవు అండి అది. హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ పైన మార్కింగ్ వేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా 32 కదా, 32లో 4 భాగం చేస్తే నడుము లూజు 8 వచ్చింది. 8 ఇంచులకి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి 13.7 కాబట్టి 14.7 కానీ 15 ఇంచెస్ కానీ మనం పెట్టుకొని కొంచెం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆ వీపు భాగం ఏదైతే ఉందో దాన్ని మనకి 3.7 వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 4.7కి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ కొంచెం డీపే ఉందండి. సో నెక్ కింద వచ్చేసి 2.5, పైన 2.2 పెట్టుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 3.5 పెట్టుకుంటున్నాను. నెక్ లూజ్ 2.5, షోల్డర్ లూజ్ 3.5. నెక్ లూజ్ 2.2 వేయాలండి. ఈ రెండింటిని ఎంత వస్తుందో అంతకి చంక దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. కింద డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను స్కేల్స్ అయితే యూజ్ చేయను, నాకు అలవాటు లేదనమాట స్కేల్ యూజ్ చేయడం. నేను టేప్తోనే నాకు కంఫర్టబుల్ అనమాట మంచిగా. సో నేను టేపే యూజ్ చేసుకుంటాను. మీకు మీకు రౌండ్ స్కేల్ కానీ తర్వాత స్కేల్ కానీ చాలా ఉంటాయి ఎక్విప్మెంట్స్, అవి తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కొత్తగా బిగినర్స్ అయితే స్కేల్ యూజ్ చేయాలి. నేను బిగినింగ్లో కూడా స్కేల్ యూజ్ చేయలేదండి, ఇట్లాగే స్టిచ్ చేసేదాన్ని. అప్పుడప్పుడు వీడియోలో ఎవరైనా ఏమన్నా అనుకుంటారనేసి ఇంకా నేను ఒక్కొక్క వీడియోలో స్కేల్ తీసుకొచ్చేదాన్ని ఎతుకులాడి. సో మీరైతే యూజ్ చేసుకోండి. కానీ ఇక్కడ నెక్ మనకి 12 ఇంచులే కదా వచ్చింది డీప్ చేస్తే. సో నేను కొంచెం తగ్గించి ఇంకోసారి నెక్ కొంచెం లోపలికి లైన్ డ్రా చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. ఓకేనా. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా పెట్టాను చూడండి. 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టాను. ఆర్మ్ డౌన్కి 6 ఇంచెస్ పెట్టి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఇటు స్ట్రైట్ లైన్ మొత్తం ఎల్ షేప్ వచ్చిన తర్వాత చంక కరువు అనేది తీసుకోవాలి. చంక కరువు తీసుకుంటే మనకి 8.5 రావాలి. మనకి 8.5 ఇంచెస్ రావాలన్నమాట. ఒక ఆమె ఆర్మ్ రౌండ్ గురించి ఒక వీడియో చేయమని అడిగారండి ఒక ఆమె అయితే. నేను చేస్తానండి, మీరు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే మొత్తం షాప్ ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి కంపల్సరీ చేస్తాను. ఒక ఆమె మటుకు ఏం చెప్పిందంటే తన మెజర్మెంట్స్ అన్నీ నాకు పెట్టారనమాట, కామెంట్ చేశారు. మీ మెజర్మెంట్స్ ప్రకారం కూడా నేను బ్లౌజ్ అలా వస్తే నేను కట్ చేస్తానండి, తప్పకుండా కట్ చేసి మీకు వీడియో పెడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. అట్లాగే ఎవరి మెజర్మెంట్స్ అయినా మీ మెజర్మెంట్ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకుంటే మీ మెజర్మెంట్స్ అన్నీ నాకు ఒక ఆమె కామెంట్లో పెట్టింది. చెస్ట్ లూజు, చంక లూజు, చేయి పొడవు అన్నీ అట్లా పెట్టింది అనమాట. మీరు కూడా అలా పెట్టండి. మీ సైజు బ్లౌజ్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను. ఓకేనా. బ్యాక్ పట్టు మనము మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసాం కదా, ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తున్నాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, అట్లాగే హ్యాండ్ లెంత్ 5.5 అట్లా లైన్లు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది అయితే ఒక సపరేట్ థియరీ అండి. ఆర్మ్ చంక క్రాస్ తీయడము, చంక కట్ చేయడం, ఇదంతా ఒక సపరేట్ అనమాట. దీని గురించి ఒక సిస్టర్ అడిగిందనమాట. హ్యాండ్ గురించి కూడా ఒక వీడియో కంపల్సరీ చేస్తాను. రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళు అయితే ఈజీగా, నేను ఇక్కడ చెప్పకపోయినా కానీ నేను ఇక్కడ మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను కదా, ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రంట్లో క్రాస్ తీసుకోవాలి హ్యాండ్కి. ఈ క్రాస్ తీసింది మనకి ఫ్రంట్ సైడ్, హ్యాండ్ ఫ్రంట్కి ఉంటుంది కదా ఫ్రంట్ భాగం, ఆ ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడ క్రాస్ పీసులు కూడా కట్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటానండి, మనం ఫాస్ట్గా కుట్టడానికి బ్లౌజ్ తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ముందే అయిపోవడానికి నా సీక్రెట్ ఏంటంటే నేను చంక పీసులు కానీ, షేప్ బెల్ట్లు కానీ, వీప్ పట్టీలు కానీ, ఉక్సులు పట్టీలు కానీ, మళ్ళీ హెమ్మింగ్ పట్టీలు కానీ అన్నీ కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అంటే క్లాత్ మడగకుండా, నలిగిపోకుండా
ఐరన్ చేసిందైనా వాష్ చేసిందైనా వాష్ చేయకుండా కొత్తగా తెచ్చిన లైనింగ్ అయినా సరే మనకి ప్రాపర్గా స్ట్రైట్గా చక్కగా ఉంటుంది అన్నమాట. లైనింగ్ నలగకుండా. అప్పుడు మనకి ఈజీగా ఎంత మనము అది తీసి దాన్ని పక్కన వేసి మనం అటు ఇటు చూసేలోపే క్రాస్ పీసులు ఈ బెడ్లు మనకి అన్నీ కట్ చేయంగా మిగిలిన భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాల్లో కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మనకి తొందరగా అయిపోతుంది పని. ఇట్లా నా సీక్రెట్ ఏంటంటే ఇదేనండి. బ్లౌజులు తొందరగా కటింగ్ కూడా మనకి ఎంత అండి 2 minutes మనం ఎక్స్ట్రా హెమ్మింగ్ పీసులు అవి కట్ చేసుకోవడానికి. అవన్నీ కట్ చేసుకొని మనము ముందే కనుక బ్లౌజ్ కట్ చేసేటప్పుడే నేను చెప్పాను కదా, నెక్ పీసులు కానీ ఉక్సుల పట్టి కానీ షేప్ బెల్ట్లు కానీ వీప్ పట్టి కానీ ఇవన్నీ కట్ చేసుకొని అక్కడ నాకు మిషన్ దగ్గర ఒక తీగ లాంటిది ఉందన్నమాట. ఏ కలర్ హెమ్మింగ్ పీసులకి ఆ కలర్, ఏ బ్లౌజ్ కలర్కి ఆ బ్లౌజ్ సపరేట్గా పెట్టేసుకుంటాను అనమాట. అట్లా లైన్గా పెట్టేసుకుంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ వెతకను. అసలు ఆ మిషన్ మీద కూర్చున్నా అంటే పరపర లాగీయడమే అసలు. కొంచెం డిజైన్ ఉన్నాయైతే కొంచెం లేట్ అవుతాయి. నార్మల్ అయితే ఈ కళ్ళు మూసుకొని కుట్టేయచ్చు. కుట్టి చిరాకు వస్తుంది అనమాట రోజు ఏం కుడతామనేసి. ఓకేనా? అట్లా మీరు కట్ చేసుకొని తొందరగా స్టిచ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కుట్టేటప్పుడు చాలామంది ఏంటంటే బ్లౌజ్ జాయింట్ వేసేటప్పుడు ఆ లైనింగ్ అంతా నలిగిపోయి ఉంటుంది. మనం కట్ చేసి పక్కన పెట్టామంటే దీన్ని వెతుకులాడుతూ ఇంకో బ్లౌజ్ కట్ చేస్తా ఆ లైనింగ్ని యాడ్ వేసామో కనిపించదు. అది యాడో పడి ఉంటుంది, నలిగిపోయి పడి ఉంటుంది. దాన్ని చక్కగా తీసి కట్ చేద్దామంటే అది చక్కగా రాదు, ముడుచుకుంటానే పోతుంది. చిరాకు, టైం అంతా అక్కడే తినేస్తుంది అనమాట. సో అట్లా మీరు చేయొద్దు. నేను చెప్పిన ఈ టిప్ అయితే కంపల్సరీగా పాటించండి. ఓకేనా? బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. బ్లౌజ్ కటింగ్ కావాలంటే ముందు వీడియోలో చెప్పాను, చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మీరు కావాలంటే నెక్స్ట్ వీడియో ఇంకొకసారి ఏం చేస్తానంటే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వీడియోగా మీకు ఇంకా నిదానంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ కట్ చేయంగా మిగిలిన భాగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి మనం షేప్ బెల్ట్లు, ఉక్సుల పట్టీలు, బ్యాక్ వీప్ పట్టీలు ఇవన్నీ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేశానండి. షేప్ బెల్ట్ ఒక్కటి సరిపోదు. చాలామంది ఏమంటారంటే ప్యాంట్లు ఉంటాయి కదా పాతవి, జీన్స్ ప్యాంట్స్, ఆ జీన్స్ ప్యాంట్లు ఒకవేళ పాత మీ దగ్గర కనుక ఉంటే షేప్ బెల్ట్కే అది కట్ చేసి వేయండి, స్ట్రాంగ్ ఉంటుంది. మనకి చెస్ట్ కింద షేప్ బెల్ట్ స్ట్రాంగ్ ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా కుదురుతుంది. మీరు గమనించారో లేదా? అది స్ట్రాంగ్ ఉండాలి, మందంగా ఉండాలి. చాలామంది నన్ను అలా అడుగుతారనమాట. కానీ జెంట్స్ టైలర్స్ దగ్గర అంటే అవి ఉంటాయి, కానీ మన దగ్గర చాలా తక్కువ కదండి, అలాంటివి ఉండవు. సో నేను అందుకని 2 layers వేస్తానమాట. ఒక లేయర్ సరిపోదు, అందుకని 2 layers అటు 2 ఇటు 2 వేస్తాను షేప్ బెల్ట్లకి. కానీ ఇక్కడ క్రాస్ పట్టి ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు కట్ చేసానా, ఇక్కడ మళ్ళీ నెక్ కట్ చేసిన భాగం ఉంటే దానికి వీప్ పట్టీలు కట్ చేసానా, మళ్ళీ సరిపోకపోతే చూసుకుంటున్నాను అనమాట. ఒకటేమో ఉక్సులు పట్టి, ఒకటేమో బ్యాక్ పట్టీ అనమాట. ముందు కట్ చేసిన దాంట్లో మళ్ళీ ఇవి క్రాస్ పట్టీలు. ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఆ లైనింగ్ పక్కన పడేస్తాను. ఇంకా లైనింగ్ నేను ఎతకను, చూడను అసలు. బ్లౌజ్ అయిపోయి రేపు మళ్ళీ రూమ్ క్లీన్ చేసేదాకా చూడను అనమాట. ఇక్కడ క్రాస్ బెల్ట్లు సరిపోతాయా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఒక్కోసారి చెక్ చేసుకోను, అందాస ఒక పీస్ ఎక్స్ట్రానే కట్ చేసి పెట్టేస్తాను అనమాట. అట్లా కట్ చేసుకోండి. ఇక్కడ వీప్ బెల్ట్కి ఏంటంటే సరిపోలేదన్నమాట, అందుకని మళ్ళీ కొంచెం ఒక మొక్క అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీప్ బెల్ట్లు, షేప్ బెల్ట్లు, హెమ్మింగ్ పట్టీలు అన్నీ రెడీ అయిపోయినాయి. నేను అవన్నీ తీసుకుపోయినా కట్టలాగా తీసుకుపోయి అక్కడ నాకు ఒక దండి ముందని చెప్పాను కదా, దాని మీద వేసుకుంటాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇట్లా 2 sides బార్డర్ ఉంటేనేమో ఇట్లా పెట్టేసుకోవాలి. 1 side బార్డర్ ఉంటేనేమో ముందు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇటు 2 sides బార్డర్ వచ్చాయనుకో ఇట్లా వేసి ఇట్లా అన్నీ ఇప్పుడు నేను పరుస్తున్నాను కదా, అన్నీ ఇట్లా పరుచుకొని కట్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా.
ఇట్లా వస్తే ఏంటంటే మనకి హ్యాండ్స్కి ఏంటంటే జాయింట్స్ పడవన్నమాట చంక దగ్గర. అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ ఉంటుంది కాబట్టి జాయింట్ పడకుండా ఉంటాయి. మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. మీరు కుదిరితే హ్యాండ్స్కి ఎక్కడ ఒకవేళ క్లాత్ ఉందనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ క్లాత్ కొంచెం హాఫ్ పట్ టైప్లో ఉందనుకోండి, పైపింగ్ వేసుకోవడానికి మిగిల్చుకుంటారు అనమాట. దాన్ని కొంచెం సైడ్కి కొంచెం సర్దుకుంటూ కట్ చేసుకుంటూ. అట్లా చేయకండి. ఫాస్ట్గా మీకు బ్లౌజులు అవ్వాలంటే ఎంత సాధ్యమైతే అంతవరకు అతుకులు లేకుండా చూసుకోవాలన్నమాట. అతుకులు ఉంటే టైం వేస్ట్ మనకి. సో అతుకులు లేకుండా ఉన్నాయి. కట్ చేశాను కదా. ముందైతే బ్లౌజులు అన్నీ మీ ముందు పోసుంటాను. అవన్నీ కూడా ఒక్కరోజు స్టిచ్ చేయాల్సినవి, రేపు ఇవ్వాల్సినవి. ముందు వీడియో ఫస్ట్లో మీకు నేను బంచ్ లాగా వేసుంటాను బ్లౌజ్ పీసులన్నీ. అవన్నీ కూడా ఒక్కరివే 7 బ్లౌజెస్ ఆర్ 8 బ్లౌజెస్ ఉన్నాయి. అవన్నీ ఒక్కరివే. అవన్నీ కూడా రేపు మార్నింగ్ అట్లా రేపు ఈవినింగ్ వరకు ఇవ్వాలన్నమాట. సో అవన్నీ కూడా అప్పుడు కట్ చేసినవే. మీకేంటంటే అన్నీ కట్ చేసినవి మీకు పెట్టాలనుకోండి, అన్నీ కట్ చేసిన వీడియో పెట్టాలంటే అప్పుడు ఎంత పడుతుంది? మినిమం ఒక బ్లౌజ్ సర్దుకుంటూ లైనింగ్ సర్దుకుంటూ అటు ఇటు వేసుకున్న 20 మినిట్స్ వేసుకున్న బ్లౌజెస్ 7 బ్లౌజెస్ అనమాట. అప్పుడు 2 hours. అది ఈ 7 బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1/2 hour వేసుకోండి ఈజీగా. పైపింగ్ ఏం లేదు కాబట్టి 1/2 hour వేసుకుంటే 7 బ్లౌజెస్కి 3.5 గంట పడుతుంది. 3.5 అప్పుడు ఎన్ని 5.5 hours మీకు వీడియో యాడ్ చేయాలన్నమాట. సో అందుకని ఒక బ్లౌజ్ కట్ చేసి చూపించాను. ఇక్కడ స్టిచ్ అయితే నేను 4 బ్లౌజెస్ అయితే ఈరోజు స్టిచ్ చేశానండి. కట్ చేయడం అయితే నేను సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, కటింగ్ అయితే నేను నైట్ పూట పెట్టుకుంటానండి. ఎందుకంటే 7:30 లోపు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేస్తారు. లేదనుకుంటే 7:30 నుంచి 9:30 దాకా నేను కటింగ్ పెట్టుకుంటాను అనమాట. ఎవరు డిస్టర్బ్ చేయరు నన్ను. డోర్ వేసుకుంటాను, కటింగ్ పెట్టేసుకుంటాను. మొత్తం మెజర్మెంట్స్ బ్లౌజ్ అన్నీ తీసి ఆడబెట్టుకుంటా. పైపింగ్ వేయాల్సినవి అట్లా నోట్ చేసుకుంటా. దీనికి పైపింగ్, దీనికి నార్మల్ అట్లా నోట్ చేసుకుంటా. ఒకవేళ గుర్తుండదు అనుకుంటే మార్కర్తో ఆ బ్లౌజ్ మీద రాసేస్తాను అనమాట, హ్యాండ్ మీద. కానీ ఇప్పుడు లైనింగ్ ఉందా, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా కదా బ్లౌజు, లైనింగ్ ఉందా దాని మీద పైపింగ్ అని రాసేస్తాను అనమాట. అట్లా రాసేసి అన్నీ కట్ చేసుకుంటాను ఫాస్ట్గా. నేను నైట్ పూట ఒక 2 గంటలు 2.5 గంట 10-15 బ్లౌజులు ఉంటే 2.5 గంట 3 గంటలు నిలబడి కట్ చేసుకొని అన్నీ ఎవరు బ్లౌజ్కి వాళ్ళు లోపల బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజులో మూట కట్టి అక్కడ పెట్టేసి నీట్గా వెళ్తానమాట. వెళ్ళి మార్నింగ్ లేచి పని చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మిషన్ మీద కూర్చున్నానంటే ఇంకా అటు ఇటు ఏమి ఉండదు. సాంగ్స్ పెట్టుకుంటాను, మణిశర్మ గారి సాంగ్స్. ఇంకా పక్కనోడు మాట్లాడేది భూకంపం వచ్చేది కూడా నేను పట్టించుకోను అనమాట. నా పని నాది అయిపోయేదాకా నిద్ర పట్టదు నాకు. సో ఇంకా వచ్చానంటే మొత్తం కుట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో అట్లా డైలీ కుట్టాలన్నా కూడా హెల్త్ ఖరాబ్ అవుతుందండి. మీరు కొంచెం హెల్త్ కూడా చూసుకోండి. నేనైతే నా పని, ఇంట్లో పని, పాపని, మధ్యాహ్నం ఫుడ్డు, ఈవినింగ్ ఫుడ్డు, అండ్ నా కోసం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి అండ్ వాటర్కి, నా గురించి చూసుకోవడానికి ఇట్లా కొంచెం టైంని కేటాయించుకొని మిగిలిన టైంలో నాకు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటుందో ఆ టైం చూసుకొని స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. నేనైతే 7 బ్లౌజెస్ అయితే ఏం స్టిచ్ చేయలేదండి. పాప ఈవినింగ్ టైం వచ్చేసి పార్క్కి వెళ్దామనింది. వీటిల్లో నేను ఒక 2 బ్లౌజులు కుట్టిన తర్వాత 3వ బ్లౌజ్కో 4వ బ్లౌజ్కి బాగా చీకటి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడు మధ్యాహ్నం 2కి ఫుడ్ తినొచ్చి స్టార్ట్ చేశాను కదా. ఫుడ్ తినొచ్చినాక మార్నింగ్ అయితే షాప్ తీయలేదు, ఎండగా ఉందని. వీడియో తీయడానికి కూడా కుదరదండి. మార్నింగ్ టైంలో ఏంటంటే ఎండ వచ్చేసి గ్లాస్ డోర్ ఉంది కదా షాప్కి, ఆ డోర్లోంచి లోపలికి పడిపోతుంది అనమాట. అసలు కాళ్ళు కాలుతాయి మొత్తం. అసలు ఆడ కూర్చుంటే వేడి అనమాట. అందుకని నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. నైట్ కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ షాప్ తీసి అక్కడ ఇంకా నేను పని ఏం చేయను. పైకి వచ్చేసి ఫుడ్ అట్లా అన్నీ చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకొని మధ్యాహ్నం ఫుడ్ తిన్నాక వెళ్తాను అనమాట షాప్లోకి. ఓకేనా. మధ్యాహ్నం ఫుడ్ తిని 2కి అట్లా వెళ్ళానా. 2కి అట్లా వెళ్ళిన తర్వాత ఒక 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ కుట్టిన తర్వాత పాప వచ్చి పార్క్కి వెళ్దాం మమ్మీ అనింది.
సో తనకంటే ఏం ఎక్కువ కాదులే అనేసి నేను అక్కడ పెట్టేసి పార్క్కి వెళ్ళాను అనమాట. లేకపోతే ఆ టైంలో ఒక 2 బ్లౌజెస్ దాకా కుట్టేసేదాన్ని. లాస్ట్ బ్లౌజ్కి బాగా చీకటి పడిపోయి ఉంటుంది మీరు చూసినట్లయితే. సో అట్లా వెళ్ళాను అనమాట. చూడండి నేను వాయిస్ ఇస్తుంటే ఈ వర్షం చూడండి. ఇంట్లో వాయిస్ ఇద్దామా అంటే మా అమ్మాయి గోల, షాప్లో వాయిస్ ఇద్దాము అనుకుంటే రోడ్డు మీద వెళ్ళి బైకుల సౌండ్, రోడ్డు మీద వాళ్ళు మాట్లాడే సౌండ్, ఇవన్నీ ఎక్కువ నాయిస్ అయిపోతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అలానే ఈరోజు కొంచెం ప్రశాంతంగా పాప నిద్రపోయిన తర్వాత ఇంట్లో బయట హాల్లో కూర్చొని వాయిస్ ఇద్దామనుకుంటే చూడండి వర్షం. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా వాయిస్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయినట్టుంది నేచర్. మళ్ళీ రూమ్లోకి వచ్చానండి వాయిస్ ఇవ్వడానికి. వర్షం అయితే బాగా పడుతుంది. ఇప్పుడు నైట్ టైం అయిందనమాట. వర్షం అయింది ఇప్పుడు పడుతుంది సమ్మర్లో, బట్ ఈ వర్షం మీద గాలి ఉంటుంది, చల్లగా చాలా బాగుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేది అయితే చూపిస్తున్నాను అండి. మిగతా బ్లౌజులు స్టిచ్ చేసేది ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న సెకండ్ బ్లౌజు అది కూడా స్టిచ్ చేసేది మొత్తం చూపిస్తాను, అక్కడక్కడ మిస్ అవుతుంది. ఇంకా మిగతా 2 బ్లౌజెస్ అయితే అంటే మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను 2xలో పెట్టి స్పీడ్. మొత్తం వీడియో తీయాలంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట ఊరికే. సో మొత్తం బ్లౌజెస్ మొత్తం స్టిచ్ చేసే వీడియో తీయలేదు. బట్ నేను ఎన్ని స్టిచ్ చేశానో అన్ని బ్లౌజులకు అయితే చిన్న చిన్న బిట్లు అయితే వీడియోస్ తీసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్తా అన్నా కదా, అదే నేను ఉపయోగించేది, అంటే నేను బ్లౌజులు కట్ చేయడానికి ఉపయోగించే సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తాను. నైట్ మీకు బ్లౌజులు స్టిచ్ చేసేవి ఉన్నాయనుకోండి, ఇప్పుడు డే టైంలో తెచ్చిస్తారు, డే టైంలో తెచ్చిచ్చి రేపు కావాలంటారు. అర్జెంట్ అయిన వాళ్ళు రేపు కావాలంటారు. కొంచెం టైం అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఒక 2 days అట్లా టైం ఇస్తారనమాట. మార్నింగే ఇచ్చి ఈవినింగ్ కావాలనే వాళ్ళు మరీ రేరు. వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉంటే తప్ప, లేదు ఇంకా ఎవరు కుట్టట్లేదు కొంప మునిగిపోతుందంటే తప్ప, మ్యాక్సిమం అర్జెంట్ అయినా కూడా ఈరోజు మార్నింగ్ ఇచ్చి రేపు మార్నింగ్కి ఇవ్వమని, ఈరోజు నైట్ ఇచ్చి రేపు మార్నింగ్కి ఇవ్వమని అట్లా అడుగుతారనమాట. సో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎన్ని బ్లౌజులు ఇచ్చినా డే టైంలో కటింగ్ పెట్టుకోవద్దు. డే టైంలో కటింగ్ పెట్టుకోకుండా నైట్ టైం ఎన్ని బ్లౌజులు వచ్చినా కూడా నైట్ టైం కటింగ్ పెట్టుకున్నారంటే మీరు చిటికలో ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు అనమాట. డే టైంలో అయితే డే టైంలో మీకు మరింత ఫ్రీ దొరుకుతుంది స్టిచ్ చేయడానికి. మీకు పర్సనల్గా కొంచెం టైం దొరుకుతుంది, మీ పనులు మీరు చేసుకోనికి బ్లౌజెస్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. అందుకని నైట్ టైము కటింగ్ పెట్టుకోండి. ఎన్ని బ్లౌజులైనా, ఎన్ని మెజర్మెంట్స్ బ్లౌజులైనా ఒక 3 hours అట్లా పెట్టుకున్నారంటే ఈజీగా ఒక 10 బ్లౌజెస్ అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని నైట్ టైంలో పెట్టేసుకోండి. డే టైంలో నైట్ కట్ చేసిన బ్లౌజులన్నీ స్టిచ్ చేసుకోండి. ఎన్ని బ్లౌజులైనా సరే స్టిచ్ చేసుకోండి. మ్యాక్సిమం పైపింగ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే నిదానంగా ఆడుతూ పాడుతూ కుట్టినా కూడా 45 minutesలో కుట్టవచ్చు. స్పీడ్గా కుడితే 30 minutesలో కుట్టవచ్చు. అదే పైపింగ్ అట్లా ఏమైనా ఉంది, లేకపోతే అన్ని జాయింట్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళది ఇంకొంచెం పెద్ద సైజు, లేకపోతే మిషన్ ఊరికి దారం తెగిపోతుంది అనుకుంటే కనుక ఒక 55 minutes, ఒక 1 hour వేసుకోండి బ్లౌజ్కి. అట్లా పడుతుంది అనమాట, అంతకంటే ఎక్కువ పడదు. సో ఇట్లా చేసుకోండి. తర్వాత మీ ఎక్కువ బ్లౌజులు కుట్టాలి, ఎక్కువ మనీ రావాలంటే హెమ్మింగ్ మీరు చేసుకోకూడదు. మీరు స్టిచ్ చేసే బ్లౌజులకి మీరు హెమ్మింగ్ చేయకుండా 15 rupees కానీ 20 rupees కానీ, ఇక్కడ సిటీలో అయితే 20 rupees 25 rupees అట్లా ఉందండి. కొంచెం మీ ఏరియాలో ఎంత ఉందో అంతని బట్టి ఇవ్వండి. నేను చెప్పాను 15 rupees 20 rupees ఇవ్వకండి. మీ ఏరియాని బట్టి మీరు అందరికి అన్ని షాపు వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కొని మీరు అంతా ఇచ్చుకొని హెమ్మింగ్ అయితే బయట చేపించుకోండి. హెమ్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద తలకాయ నొప్పి, టైం ఎక్కువ తినేస్తుంది అనమాట హెమ్మింగ్కి. సో హెమ్మింగ్ మాత్రం మీరు చేయకుండా బయట వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక 20 rupees పోతే పోయినాయి. మనం ఒక బ్లౌజ్ హెమ్మింగ్ వేసేలోపు ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు, తెలుసా మీకు?
అందుకని హెమ్మింగ్ పని మీరు పెట్టుకోవద్దు. ఓకేనా, ఇది నా సెకండ్ టిప్. ఇంకొకటి ఏంటంటే కట్ చేసేటప్పుడు బ్లౌజ్కి కావాల్సిన ఎక్స్ట్రా పీసులు, ఎక్స్ట్రా నీడెడ్ ఉన్న పీసెస్ అన్నీ కూడా బ్లౌజ్తో పాటు కట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. నాకు కనిపించేటట్టు ఎదురుగా నా పక్కనే ఉంటాయి, ఏ కలర్ ఆ కలరు అట్లా పెట్టేసుకుంటాను. ఇది అనమాట. నేను స్టిచ్ చేసేటప్పుడు ఇంకెవరి సైజ్ చూడను, ఎవరితో మాట్లాడను. నాకు అర్జెంట్ ఉన్నాయి అనుకుంటే మూవీ చూడను, అర్జెంట్ లేవు నిదానంగా ఈరోజు 2 ఉన్నాయి అనుకుంటే మూవీ చూసుకుంటూ కుట్టేసుకుంటాను. అర్జెంట్ ఉన్నాయి ఒక 5-6 బ్లౌజెస్ 10 బ్లౌజెస్ దాకా ఉన్నాయి, కరెక్ట్గా కుట్టాలి అనుకుంటే మటుకు మూవీస్ అంటున్నాను, మ్యూజిక్ వింటా. మ్యూజిక్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫాస్ట్గా కుట్టేస్తాను అనమాట. ఇది నా సీక్రెట్ అండి. నైట్ కట్ చేసుకుంటాను, బ్లౌజ్కి ఎక్స్ట్రా కావాల్సిన నీడెడ్ పీసెస్ ముందే కట్ చేసి పెట్టుకుంటాను, హెమ్మింగ్కి వేరే వాళ్ళకి ఇస్తాను అనమాట. అందుకని ఎన్ని బ్లౌజులైనా సరే నేనే కాదు మీరైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా నా సీక్రెట్. ఇప్పటి నుంచి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇంకా మీ దగ్గర బెటర్ ప్లాన్ ఉంటే కనుక ఇంకా మీరు ఆ ప్లాన్ అనేది మీరు ఉపయోగించేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈరోజు నేను ఎన్ని బ్లౌజులు కుట్టాను, ఎంత టైం పట్టింది, ఎంత మనీ వచ్చింది. ఈరోజు 4 బ్లౌజెస్ కుట్టాను. టైం అయితే 2 గంటల 20 నిమిషాలు 25 నిమిషాలు పట్టింది. బట్ 5 మినిట్స్ 10 మినిట్స్ మధ్యలో 2.5 గంట పట్టింది అనుకోండి 4 బ్లౌజెస్ కుట్టేసరికి. కటింగ్ నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. 4 బ్లౌజెస్ ఒక్కరే కాబట్టి 1/2 అవర్ పట్టింది. మనీ వచ్చేసి పర్ బ్లౌజ్ వచ్చేసి 300 అండి, సిటీలో కాబట్టి 300. అది కూడా రోడ్డు మీద అయితే 450-500 ఉంది. ఈ కొంచెం లోపట్టుకుంటుంది కాబట్టి నా షాప్ 300 తీసుకుంటాను నేనైతే పర్ బ్లౌజ్కి వితౌట్ లైనింగ్. 4 బ్లౌజెస్కి 4 మూలు 1200 అయితే ఈరోజు నేను సంపాదించాను అనమాట. రోజు ఇలాగే ఉంటాయా అంటే చెప్పలేను, రోజు ఉండవా అంటే అది కూడా చెప్పలేను. ఎందుకంటే కస్టమర్స్ ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అనేది మనకు తెలియదు అనమాట. సో ఒక్కొక్క రోజు ఉండవు, ఒక్కొక్కసారి అయితే 1 వీక్ అస్సలే ఉండవు, ఒక్కొక్కసారి రోజుకి 1-2 బ్లౌజెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి 4 బ్లౌజెస్ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుంటాను నేను. ఒక్కొక్క రోజు 100 రావచ్చు, ఒక్కొక్క రోజు 500 రావచ్చు, ఒక్కొక్క రోజు 1000 రావచ్చు, ఒక్కొక్క రోజు 3000 కూడా వచ్చిన రోజు ఉంది. బట్ అన్నీ ఓవరాల్గా మంత్ మీద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ ఈరోజు ఇంతే అని మనం అంటే దాన్ని లెక్క పెట్టలేమన్నమాట. నేనైతే ఈ రోజుకి ఇంత సంపాదించానండి. రోజు ఇంతే ఉంటుందంటే చెప్పలేము, దేవుడి దేవాళ్ళు ఉంటే మంచిది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. మీరు ఎవరి బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ కాస్ట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎవరు బ్లౌజులు వాళ్ళు కుట్టుకున్నాను అనుకుని అమ్మాయి నా బ్లౌజ్ నేను కుట్టుకొని వేసుకున్నాను అనుకోవచ్చు అనమాట. సో ఓకేనా, నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. లేదు ఇంకే ఏమైనా మీకు కావాలంటే నన్ను కామెంట్ చేసి అడగవచ్చు, నేను చెప్తాను. ఫస్ట్లో కూడా చెప్పున్నాను, ఒక ఇద్దరైతే కామెంట్ చేశారు. ఒకరు ఆర్మ్ హోల్ గురించి, ఒకరు వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ పెట్టి కట్ చేసి చూపించమన్నారు. ఫుల్ వీడియో కనుక ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు మళ్ళీ కామెంట్ కూడా పెట్టచ్చు. నాకు తెలిసి మీకు కూడా మీ మెజర్మెంట్స్ అన్నీ ఎట్లా బాడీ మీద ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలో తెలిస్తే మీ మెజర్మెంట్స్ అన్నీ తీసి చెస్ట్ లూజు, నడుం లూజు, చంక లూజు, బ్లౌజ్ పొడవు, చేయి పొడవు, చేయి లూజు అన్నీ మెజర్మెంట్స్ అన్నీ కామెంట్లో పెట్టారనుకోండి, మీ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఒక బ్లౌజ్ కట్ చేసి మీకు చూపిస్తాను. అదే విధంగా యాస్టీస్గా నేను ఎట్లా పెట్టానో అట్లాగే పర్ఫెక్ట్గా మీరు కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను, స్టిచ్చింగ్ కూడా యాస్టీస్గా మీ సైజుకి తగ్గట్టు ఫ్రంట్ డాట్ సైజులు కానీ ఈ బ్యాక్ డాట్ సైజులు కానీ ఎంత వేసుకోవాలనేది కూడా దాంట్లో చెప్తాను. యాస్టీస్గా అలాగే స్టిచ్ చేసుకోండి. ఓకేనా, అందుకని మీకు ఎవరికైనా కావాలంటే మీ మెజర్మెంట్స్ చెప్పండి, నేను కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ అడగండి. నా ఆశ ఏంటంటే ఎవరి బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవాలని నా ఆశ అండి. ఎవరి బ్లౌజులు వాళ్ళు మీ బ్లౌజులు మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని నా ఆశ. అందుకని నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నాకు ఎవరికైనా నేర్పించడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని నేను వీడియోస్ తీసి పెడుతున్నాను. లేదంటే కనుక 4 ఇయర్స్ నుంచి ఎలాంటి మనీ రాకుండా యూట్యూబ్ నుంచి
ఎలాంటి మనీ రాకుండా నేను పెడుతున్నాను అంటే అది ఎవరికైనా నేర్పించాలనే ఒక ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మనం వీడియోస్ ఎడిటింగ్ అండ్ వీడియో తీయడము ఎడిటింగ్ ఇవన్నీ చాలా వర్క్ అనమాట, హెవీ వర్క్ అండ్ టైం టేకింగ్ పని. ఇవన్నీ పెట్టాలంటే అంత ఈజీ అయితే కాదు, ఎవరికి దోలు తీరిపోద్ది. సో అందుకని నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు తెలిసిన వరకు నేను షేర్ చేస్తాను. నేనైతే పెద్ద తోపునని నేను ఫీల్ అవ్వట్లేదు. సో నాకు తెలిసినంత వరకైనా మీకు యూజ్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను. నేను షేర్ చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉందండి. అదేంటంటే నేను ఫస్ట్ మిషన్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, అంటే పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నాకు నేర్చుకోవాలంటే ఊర్లో కుట్టే వాళ్ళకి కూడా సరిగా రాదు. బట్ అక్కడ నేర్చుకోవాలంటే పల్లెటూరు కదా, పంపించేవాళ్ళు కదా, నాకు చెప్పడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేర్చుకోవడానికి నాకు ఏదన్నా తెలిస్తే కదా నేర్చుకోవడానికి, ఎవరైనా చెప్పాలి కదా నాకు, ఎవరైనా చెప్తే బాగుండు అనే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అప్పుడు పెళ్ళికి ముందు ఏంటంటే ఇలా ఫోన్ ఉండేది, నాన్న దగ్గర ఉండేది అనమాట. చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది, పెద్ద ఇట్లా టచ్ స్క్రీన్ ఫోన్స్ అట్లా ఏం లేవన్నమాట. చిన్న ఫోన్ ఉండేది. అట్లా ఫోన్ అన్నా ఉంటే ఫోన్లో చూసి నేర్చుకునేదాన్ని, ఎవరైనా చెప్తే నేర్చుకునేదాన్ని, ఎవరైనా కొంచెం చూపిస్తారేమో నేర్చుకుందాం అనుకుని చాలా సఫర్ అయ్యాను అనమాట. నేను మొత్తం ఓన్గా నేర్చుకున్నాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఓన్గా నేర్చుకున్నాను నేను ఒక్కదాన్ని. డాడీని మిషన్ తెచ్చిమంటే తెచ్చిచ్చాడు, నేర్చుకున్నాను. 1 year పట్టింది నేను నేర్చుకోవడానికి. ఓన్గా అమ్మకి స్టిచ్ చేయించిన బ్లౌజులు స్టిచ్చెస్ తీసి వాళ్ళు ఎలా కట్ చేశారో చూసి, బ్లౌజ్కి ఎంత పెట్టారో చూసి, అదంతా నాకు ఇంట్రెస్ట్ ఏదైనా నేర్చుకోవాలి అంటే అదంతా చూసి ఒక 1 year పట్టింది నాకు నేర్చుకోవడానికి. సో నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారేమో, బయటికి పోలేని పరిస్థితి వాళ్ళకు ఉందేమో. ఇట్లా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర, ఇంట్లో నలుగురు దగ్గర ఫోన్లు ఉంటాయండి. నలుగురు దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి ఎవరి దగ్గర ఫోన్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంట్లో కూర్చొని వేరే వర్క్ చేసుకుంటున్నా వాళ్ళ బ్లౌజులు అయితే వాళ్ళు కుట్టుకోగలరు కదా. సో అందుకని నేను ఈ ఇంట్రెస్ట్ తోటి షేర్ చేస్తున్నాను అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుంది నాలాగా సఫర్ అవ్వకుండా అనేసి. అందుకని షేర్ చేస్తున్నాను. లేకపోతే నేను చెప్పాను కదా 4 years ఇప్పటికి ఛానల్ పెట్టి, 4 years నుంచి నాకు తెలిసి ఒక 500 వీడియోస్ దాకా అప్లోడ్ చేసి ఉంటాను. ఇప్పటిదాకా ఒక్క 1 రూపీ కూడా లేదు మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి. సో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది, నేర్చుకుంటుంది. ఇంతమంది 500 వీడియోస్లో ఇంత మనకి 5K మంది ఉన్నారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్. 5Kలో ఒక్క అమ్మాయికైనా ఇది ఎటు దారి లేదు, నా వీడియో చూసి నేర్చుకుంది, దీనివల్ల తను లైఫ్లో బాగుపడుతుంది అనుకుంటే అంతకంటే అదృష్టం ఏముండదు అనమాట. సో అందుకని షేర్ చేస్తున్నాను. ఇది చెప్పి బోరు కొట్టించుంటాను నాకు తెలిసి. నా స్టోరీ మొత్తం ఇంకొక వీడియోలో షేర్ చేస్తా ఫ్రెండ్స్. ఈ వాన చూడండి, అసలు ఇంట్లో కూర్చున్నా కూడా రీసౌండ్, అసలు ఎంత పెద్ద వర్షం పడుతుందో తెలుసా. ఈరోజు 21 అండి డేట్, ఒకసారి చూస్తా. 22 నైట్ మిడ్ నైట్ నేను వాయిస్ ఇస్తున్నాను. 22 డేట్ మిడ్ నైట్ వాయిస్ ఇస్తున్నాను. వర్షం హైదరాబాద్లో దంచి కొడుతుంది. వాయిస్ ఇద్దామో, పాప డిస్టర్బెన్స్ లేదు, షాపులో బయట వెహికల్స్ డిస్టర్బెన్స్ లేదు, వాయిస్ ఇద్దాము నీట్గా కూర్చొని, వీడియో ఎక్కువ లెంత్ ఉంది, వాయిస్ ఇచ్చడానికి లేట్ అవుతుంది అనుకుంటే చూడండి, నువ్వు అంత నీట్గా వాయిస్ ఇస్తే మేమెందుకు ఒప్పుకుంటాం అనేసి పగబట్టినట్టుంది వర్షం నా మీద. ఇరకదీస్తుంది బయట వర్షం, మామూలుగా కాదు, దుమ్ము రేగబడుతుంది. సో మీకు నాయిస్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోనైతే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూసేసుకోండి. నేనైతే మ్యూజిక్ పెట్టేసి ఇంకా వీడియోనైతే అప్లోడ్ చేసేస్తాను. వాయిస్ ఇవ్వడానికి కూడా నాకే డిస్టర్బెన్స్గా ఉంది, మీరు వినేటప్పుడు మీకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다네가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠. 그대가 곁에 있어서. 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보며 웃는다. 두근거리는 가슴이 좋은 기분인 걸 느껴. 아주 작은 떨림도 잠에서 깨어나면 오늘 날씨 먼저 확인해. 우산을 챙겨야 할지. 세상에서 제일 행복한 순간 널 만나 참 다행인 거야. 매일 난 감사하죠. 그대가 곁에 있어서. 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보며 웃는다. 내게 마지막 사랑이라면 항상 곁에 있을게. 다가가서 말을 할 거야. 널 사랑한다고. 언제까지나 매일 난 감사하죠. 그대가 곁에 있어서. 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보며 웃는다. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이